మన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఎటువంటి వారము అని. సింపుల్గా మనము చూస్తే మనందరము పాపులమనే మాట రాయబడింది. రోమా 3:23 ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమ లేక పరలోకానికి పొదువై ఉన్నారు అని. మరి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని యుద్ధ నుండి వచ్చినాం అనేది నమ్ముతాం. దేవుని యుద్ధకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం, కానీ దేవుని యుద్ధకు మనము వెళ్ళలేని స్థితిలో ఉన్నాము. అనగా ఆత్మ అనేది దేవుని యుద్ధకు వెళ్ళాలి. దేవుడు అది దయచేసిన దేవుడు ఈ ఆత్మ ఆయన యుద్ధకు వెళ్ళాలి. కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే తిరిగి మళ్ళీ రోమా 6:23 ప్రకారంగా ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము. పాపముతో మరణాన్ని సంపాదించుకున్న ఆ జీవితము మరణము. ఈ మరణము శరీరం నుండి ఆత్మ వేరు చేయడమే కాకుండా దేవుని నుండి శాశ్వతంగా వేరవుతూ ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్ళవలసిన జీవితము లేక ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళకుండా నరకం అనే స్థలానికి వెళ్తా ఉంది. ప్రియమైన వాళ్ళ మనము బ్రతికి ఉన్న ఈ జీవితము తాత్కాలికమైంది. దీని తర్వాత ఉండే జీవితము అనంతమైంది, నిత్యమైంది, శాశ్వతమైనది. యాజ్ అ పర్మనెంట్. తిరిగి మళ్ళీ బదిలీ ఉండదు. ఇంకా మరొక జన్మంటూ ఉందని బైబిల్లో మనకు కనపడదు. ఒకటే జన్మ. ఈ జన్మలో మరి దేవుణ్ణి సృష్టికర్తను గుర్తెరిగి ఆయన యుద్ధకు వెళ్ళు వారమై ఉన్నాము. మరి ఏ విధంగా? మరి బైబిల్లో శాస్త్రంలో గమనిస్తే పాప పరిహారం అయిందని ఆ వ్యక్తి ఆత్మ దేవుని యుద్ధకు వెళ్తూ ఉందని చూస్తాం. పాప పరిహారం కావాలి, పాప ప్రాయశ్చిత్తము కావాలి. సో దాంట్లో మనము బైబిల్లో గమనిస్తే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చూస్తాం. చాలా గంభీరమైన విషయం. మరి ఏ విధంగా? మరి ఏ రక్తము చేత పాప విమోచన ఉంది? బైబిల్లో గమనిస్తే మరి కోడేళ్ళ లేక జంతువుల, పక్షుల, గొర్రెల రక్తము చేత అది సరిపోలేదు. అందుకే యోహాను 1:29 ప్రకారంగా లోక పాపం మోసుకుంటూ దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువారు గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాడు. ఇక ఈ సందేశము ఈ సంఘము ద్వారా దేవుడు నమ్మిన బిడ్డలు అందిస్తూ ఉన్నారు. సో ఇది శుభవార్త అంటాం. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. అదేంటంటే మనిషి ఎల్లకాలం ఉండేది లేదు. ఈ మనిషి ఒక దినం తన యాత్ర ముగిస్తాడు. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే పాప పరిహారం కావాలి, పాప క్షమాపణ కావాలి. సో దానికి కేవలము రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన ద్వారా పాప విమోచన ఉంటుంది. అందుకనే 1 కొరింథీ 15:3-4 చూస్తాం కదా. అక్కడ ఏముంది కదా? క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, ఆయన 3వ దినము తిరిగి లేపబడెను. ఇక యోహాను 5:24 నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను కదా, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు వాడు శిక్ష విధికి రాడు అని కదా. మరణంలో నుండి జీవానికి దాటి ఉన్నాడనేది. కాబట్టి ఇక్కడ నూతనంగా వచ్చిన వారు ఉన్నారు, మరి ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు, ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. ఈ సందర్భంలో కూడా ఆ పాటల్లో ఉన్న భావం చెప్పుకుంటున్నాను. నేను చేసిన ఉపకారముకు నేను ఏమి చెల్లింది, వేలాది నదులంత విస్తార తైలం అన్నమాట. తైలము వాళ్ళ సెంట్ చాలా కాస్ట్లీ. మనము మన జీవితంలో వేయవలసిన ఆస్తి అంతస్తు మనకు సమర్పించిన, మన దేహాన్ని ఇచ్చినా కానీ దానికి పరిహారము నొందని వారమై ఉంటాం. కేవలం యేసు మాత్రమే ఆ క్రియను లేక పాత్రను తీసుకున్నాడు. ఇక చివరి సందేశం ఏంటంటే ఇట్స్ ఫ్రీ విల్, దేర్ ఇస్ నో ఫోర్స్. బలవంతం లేదు. సింపుల్ గా 3:36 ఏముందంటే
కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కుమారుని విశ్వసింపని వాడు వానికి జీవం లేదు, కానీ దేవుని ఉగ్రత వారి మీద ఉందంట. ప్రేమైన వాళ్ళ లోకము వైపు చూస్తే శాంతి లేదు, సమాధానం లేదు, యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి, కరువులు ఉన్నాయి, మోసం జరుగుతూ ఉంది, కుటుంబంలో మనశ్శాంతి లేదు, కొట్లాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి రక్షకుడైన యేసు రక్షించిన వారి కొరకు, నమ్మిన వారి కొరకు వారిని తీసుకువెళ్ళడానికి రానై ఉన్నాడు. ఇది నమ్మిన వారి నిరీక్షణ. రక్షకుడైన వారి జీవితము ప్రారంభమైంది. ఈరోజు కలిసి మరి దేవునితో ఉడంబడికలు చేసిన ప్రమాణాల ప్రకారంగా వారి దాంపత్య జీవితము కొనసాగుతూ ఉండాలి. వారి జీవితంలో సుఖశాంతులు, దేవుని ఆశీర్వాదాలు నింపబడి ఉండాలంటే వాక్యమే. సో వాక్యము వారి జీవితంలో ఉంటే, వాక్యము వారి జీవితంలో ప్రాముఖ్యత ఇస్తే, వాక్యానికి లోబడితే దేవుని ఆశీస్సులు వారి మీద ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం ప్రకటన పెడితే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారమైతే మననే సమస్యలు తెచ్చుకుంటాం. బైబిల్లో ఉంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కనుక వాగ్దానం ఏముంది? వాటి అన్నిటి నుండి విడిపించేవాడు. నమ్మిన సమస్యలు, నమ్మకున్న సమస్యలు, నేను యేసు నమ్మలే సమస్యలు, నమ్మిన సమస్యలు. నమ్మకుండా ఉండే వారికి, నమ్మిన వారికి గల వ్యత్యాసం ఏంటంటే, నమ్మకుండా ఉన్న వారి సమస్యల లోపల ఎవరు విడిపిస్తారు? పౌలు అంటాడు, దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు కదా. సో దేవుడు మన పక్షం ఉండగా మనకు సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వారి ఇరువురి జీవితంలో మరి సమస్యలు రాకుండా ఉండవు, పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు, వారికి వచ్చే ఇబ్బందుల నుండి విడిపిస్తాయి, వాగ్దానం అని. కాబట్టి దయచేసి ఈ సమయంలో 2 మాటలు చదివేసి మనము ముగించుకుందాము. బబులు ఫోన్ బైబిల్ పట్టుకున్నాడు, సరే, నో ప్రాబ్లం. ఎఫెసియన్స్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 'I would like to read those verses. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20-21. Giving thanks always. Clearly, loudly. Giving thanks. Yes, giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ. కదా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్తమైన వాటి కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించువారమై ఉన్నా. మనల్ని సృష్టించినాడు, మనల్ని రక్షించినాడు, మనల్ని రాకడ వరకు నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన మనకు అనుగ్రహించిన కృప ద్వారానే. కాబట్టి we should always giving thanks to God. సో అక్కడ మాటలు చూస్తాం. And 21, submitting yourselves one to another in the fear of God. దేవుని భయమునందు మిమ్మును మీరు ఒకరికొకరు లోపరుచుకొని ఉండుడి అంట కదా. మరి పైన ఉన్న మాట ఏం చూస్తున్నాము? అన్ని విషయాల్లో దేవునికి వందనాలు. మరి బబులు దేవునికి థ్యాంక్స్ చెప్పినావు, దేవ నాకు మంచి భార్యను ఇచ్చినావు. యూ ఆఫర్ థ్యాంక్స్ టు గాడ్ కదా. దేవుడు మంచి భార్య అమ్మ, నువ్వు దేవునికి వందనాలు చెప్పినావా? దేవ నాకు మంచి భర్తను ఇచ్చినావు కదా. భర్త అంటే వివాహానికి ముందు మనం ప్రార్థన చేస్తాం, దేవా నాకు మంచి భర్త కావాలి, దేవా నాకు
మంచి భార్య కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తాం. సో ప్రార్థన ప్రతిఫలముగా దేవుడిచ్చిన తనకు భర్త, తనకు భార్య విషయంలో కూడా దేవునికి వందన. వి హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఫస్ట్. ఆయన ఇచ్చినాడు, అంతగా లెక్క నువ్వే చేసుకున్నావు. ఇది దేవుని ఏర్పాట లేకపోతే మీ పేరెంట్స్ ఏర్పాటు, నాకేం తెలియదన్న, నాకేం తెలియదు, మా అమ్మ నాన్న చేసుకొని చెప్తే నేను చేసుకున్నా అంతే కదా. సో మీ ప్రణయము, మీ అంగీకారము, మీ ఇష్టము బట్టి కార్యం ముందుకు పోవడం అవుతూ ఉంటుంది. సో దాంట్లో దేవుని చిత్తము, దేవునిపై ఆధారపడేది ఉంటుంది కాబట్టి, సో అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన కార్యము కాబట్టి అక్కడ దేవునికి మహిమ కలగాలంటే దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత. సో ఫస్ట్ వి గివ్ థ్యాంక్స్ టు గాడ్. అండ్ సెకండ్లీ అక్కడ ఏం చెప్తుందంటే సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ అని. ఒకరికొకరు ఏం చేసుకోవాలా? లోపరుచుకోవాలన్న. మనము ఈ ఒబీడియన్స్ అండ్ సబ్మిటింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. లోపరుటకు లోపరుచుకుంట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో లోపరుట అనేది ఆజ్ఞకు సంబంధించిన ఆజ్ఞకు. ఈ సబ్మిటింగ్ అనేది నీవు స్వచ్ఛితముగా నీవు ఇష్టపడి ముందుకు వచ్చినావు కదా. మనము ఒక జాబ్ కొరకు వాళ్ళు కోరిన విధముగా నువ్వేం చేస్తావు? అప్లికేషన్ని సబ్మిట్ చేస్తావు. అప్లికేషన్ని సబ్మిట్ చేస్తావు అంటే నీవు వారి టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా, వారు పెట్టిన షరతుల ప్రకారంగా నీవు స్వచ్ఛితముగా అంగీకరించి నీవు సబ్మిట్ చేస్తున్నావు. రేపు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారి షరతులకు లోబడి నువ్వు చేస్తావు అంతే. సో అట్లనే ఇక్కడ ఒక మాట, ఆ మాట సబ్మిటింగ్ అంటే ఒకరిని ఒకరు ఏం చేయాలంట? లోపరుచుకో. కీవర్డ్ ఉంది. ఏం కీవర్డ్ ఉంది? ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. సో వితౌట్ ఫియర్, దేవుని యందు భయం లేకుండా మనము ఒకరి పట్ల లోబడేది ఉండదు. అంటే మీ ఇద్దరి జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైన మాట. అందుకే బైబిల్లో కూడా క్రీస్తు నందు అనే మాట వస్తుంది. క్రీస్తు నందు, ఆయన యందు. సో మనము ఆయన యందు ఉన్నాము, ఆయన యందు ఉన్నాము. సో ఆయన యందు మనము భయము కనపరచాలి. వి హావ్ టు ఫియర్ గాడ్. సో ఏ విధంగా భయం చూపిస్తాము? హౌ వి షో ఫియర్ టు గాడ్. ఏ విధంగా? సో అక్కడ 128 Psalm verse. Psalm 128 verse. కలిసి మనకు మీ ప్రమాణ మధ్యలో కూడా కామని అధ్యాయం చదివేసి ఆశీర్వదించిన. Blessed is everyone that feareth the Lord. కదా, ఫియర్ గాడ్. దేవుని భయపడేవాడు ఆశీర్వదించబడినవాడు. ఇంకేం చేస్తాడు భయపడేవాడు? కంటిన్యూ. That walketh in his ways. Walketh in his ways. ఆయన మార్గంలో కూడా నడవబద్ధమై ఉన్నాం. How can we know? How we can know his ways? ఏ విధంగా? When we open his word. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని తెరిచినప్పుడు ఆయన మనకు అది కనపరుస్తాడు. సో నా యందు దేవుని పట్ల భయము ఉంది అనేది ఎప్పుడు కనపరుస్తామంటే ఆయన వాక్యానుసారంగా నడవాలి. సో ఆయన యందు భయము ఉంది అనడానికి కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరు లోపరుచుకుంటారు, కానీ కరుచుకోరు కదా. కరుచుకోరంటే ఉంది కొట్లాట, అది ఉండవు. ఇంకొక మాట చదివి మనం ముగింపుపోతాము. సామెతలు, Proverbs 3rd chapter. Proverbs 3rd chapter. Fifth verse, 6th verse. Trust in the Lord with all thy heart. So trust in the Lord
నీ పూర్ణ హృదయంతో ప్రభు యందు ఏం చేయాలంట? నమ్మిక. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ వీ కెన్ ట్రస్ట్ అంటే బైబిల్లో రాస్తుంది, రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలంట, నరుని ఆశ్రయించుట అది వానికి శాపం అంటారు కదా. మరి రాజులైనా లేక మనుషులైనా వారు మరి ఎల్లకాలం ఉండేవారు కదా. సో ఆల్వేస్ వి ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ ఇన్ హార్ట్ and lean not unto thine own understanding. అంటే నీ స్వంత గ్రహింపు మీద నీవు ఆధారపడదు, నీ స్వచిత్తం మీద ఆధారపడదు. ఇది సూత్రమే. మనం దేవుని యందు నమ్మిక ఉంచినామంటే ఆయనపై ఆధారపడాలి. కానీ నా సొంత ఆలోచన, నా వయస సోచులు, నా వయస సమజులు నాకు మాలూమ్ హై ఏ హై, సో మై అనే మాట వచ్చిందనుకోండి సమస్యకి వెళ్ళిపోతాం. అండ్ 6th verse, in all thy ways acknowledge him and he shall direct thy path. చాలా గంభీరమైన మాట. నీ మార్గం అన్నిటిలో ఆయన ఏం చేయాలో గుర్తించు, ఎక్నాలెడ్జ్ అంటాం. సో మీ దాంపత్య జీవితంలో, మీ ఇరువుల జీవితంలో కూడా దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మార్గాన్ని సరళం చేస్తాడు. కాబట్టి మరి దేవుడు జతపరిచినాడు తన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందాలా. దేవుని ఆశీర్వాదం మీరు ఇరువురు ఫలించి అభివృద్ధి చెందాలా. సో దానికి మూలము మనం రక్షణ పొందినాము. రెండవది ఆయన యందు భయం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఆ భయం కలిగి ఉంటే ఒకరొకరు లోపరుచుకుంటారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని మీ మార్గం మనకు అప్పచెప్పి ఆయన అధికారానికి ఏం చేయాలి? మనము అప్పచెప్పుకోవాలి. దై విల్ బి, దెన్ నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆ రీతిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.